హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను శ్రీరామ్ జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి గన్ ఫౌండరీలో ఉంది. హ్యాబిట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రీవియస్గా ఇక్కడ నుంచి జుమ్కాస్ కలెక్షన్ తీసుకొస్తే చాలామంది స్టడ్స్ కూడా తీసుకురమ్మని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో ఇవాళ నేను మీకోసం శ్రీరామ్ జ్యువెలర్స్ వారి స్టడ్స్ కలెక్షన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీంట్లో అయితే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి. బడ్జెట్ కలెక్షన్ అనమాట, లైట్ వెయిట్ కలెక్షన్ కూడా. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ శ్రీరామ్ జ్యువెలర్స్ కాబట్టి రామ్ పరివార్తో స్టార్ట్ చేద్దామండి. రామ్ పరివార్ స్టడ్స్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి స్టడ్స్. ఇది డీప్ నక్షీ వర్క్లో వచ్చేసి ఎంబోజింగ్ అంతా మనకి 3D ఎంబోజింగ్ లాగా ఉందండి. చిన్నదే కానీ చాలా బాగుంది. అండ్ ఈ స్టడ్ వచ్చేసి మనకి ₹1 కాయిన్ అంత సైజులో ఉందన్నమాట. చుట్టూ ఈ విధంగా కోరల్స్ని స్టింగ్ చేశారు. పైన వచ్చేసి ఫ్లవర్ డిజైనింగ్. అబ్బబ్బా ఎంత బాగుందో, పెట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది. అండ్ ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. మనకు మిడ్ ఏజ్ నుంచి ఒక 60 ఏజ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అంత బాగుంది కలెక్షన్. అండ్ నేను వచ్చేసి గ్రాస్ వెయిట్ మెన్షన్ చేస్తున్నానండి. ఈ స్టడ్స్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 11.2 గ్రామ్స్ ఉందన్నమాట. స్టన్నింగ్ వన్. అండ్ ఇది గ్రాస్ వెయిట్ కాబట్టి మీకు నెట్ వెయిట్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎస్టిమేషన్ చెప్పేస్తారు. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి, స్టడ్స్ అనమాట. చాలా బాగున్నాయి. దీంట్లో మనకి అమ్మవారు హైలైట్ అయ్యారనమాట. అమ్మవారి చుట్టూ మళ్ళీ విధంగా సీజెట్స్. ఇదేంటంటే మనకి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో ఉందండి. చాలా బాగున్నాయి. ఎంబోజింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది. వీటి నెట్ వెయిట్ వచ్చేసి 10.3 గ్రామ్స్ ఉందండి. ఇప్పుడు నేను నెట్ వెయిట్ చెప్తున్నాను, ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి. నాకైతే ఇవి చాలా నచ్చాయి. దీంట్లో ఏంటంటే మనకి పచ్చి సీజెట్ కాంబినేషన్ లాగా డిజైన్ వచ్చిందనమాట. అండ్ మనకి పికాక్ వచ్చింది. పికాక్ చుట్టూ సీజెట్స్ చిన్న 0 సైజ్ పర్సన్ మనకి చక్రం లాగా డిజైన్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. అండ్ ఇవి వెరీ లైట్ వెయిట్ అండి. ఓన్లీ 5.4 గ్రామ్స్ అనమాట. నెట్ వెయిట్ వచ్చేసి 5.4 గ్రామ్స్. వెరీ బడ్జెట్ కలెక్షన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వావ్, నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ స్టన్నింగ్ స్టడ్స్ అండి. ఇవేంటంటే మనకి ఇప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో డైమండ్ సెట్స్ కానీ సీజర్ సెట్స్ కానీ వస్తున్నాయి కదా, వాటిపైనకి పెద్ద ఇయర్ రింగ్స్ వద్దు, స్టడ్స్తో కావాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. దీంట్లో మనకి ఎమరాల్ని హైలైట్ చేశారు. అండ్ ఈ ఎమరాల్ ప్లేస్లో మీకు సీజర్స్ కావాలి అంటే కస్టమైజేషన్ కూడా ఉందండి. ఒక్కసారి నోట్ చేసుకోండి. వీటి నెట్ వెయిట్ వచ్చేసి మనకి 7.8 గ్రామ్స్ ఉందండి. స్టన్నింగ్ వన్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా మనకి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ లాగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. దీంట్లో పికాక్స్ వచ్చాయండి. అండ్ మిడిల్లో ఎమరాల్ని హైలైట్ చేశారు. పికాక్ ఐస్లో మనకి రూబీ అనమాట. చాలా క్లియర్గా ఉంది డిజైన్ అయితే. అండ్ వీటి వెయిట్ వచ్చేసి మనకి నెట్ వెయిట్ చెప్తున్నాను 8.1 గ్రామ్ ఉందండి. వావ్, ఇవైతే నాకు చాలా నచ్చాయండి. సింపుల్ స్టడ్స్ అనమాట. ఇది మీరు రెగ్యులర్ వేర్ కూడా చేయవచ్చు. వీటి నెట్ వెయిట్ వచ్చేసి మనకి 6.8 గ్రామ్స్ ఉందండి. ఇది మనకి వెనకాల బాంబే స్క్రూ హైలైట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ ఉన్న స్టోన్స్ అనమాట. ఒక ఎమరాల్డ్ చుట్టూ మొత్తం సీజెట్స్. చాలా బాగుందండి. ఫ్లవర్ డిజైన్ లాగా ఒక నక్షత్ర డిజైన్ ఎలా ఉంటుందో అలా. వీటి నెట్ వెయిట్ వచ్చేసి మనకి 6.9 గ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి. దీంట్లో మనకి ఎమరాల్ని హైలైట్ చేసి ఫ్లవర్ డిజైనింగ్ లాగా ఇచ్చారు. ఇవి ఏంటంటే మనకి 7.8 గ్రామ్స్ ఉందండి. సేమ్ అదే డిజైన్, కొంచెం అటు ఇటుగా ఉంది. దీంట్లో రూబీని హైలైట్ చేశారు. వీటి వెయిట్ వచ్చేసి కూడా మనకి 7.4 గ్రామ్స్ ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో. కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. మీకు ఇక్కడ నచ్చినవే కాదు, మీకు ఎక్కడైనా నచ్చి మీరు ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవాలన్న ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అమ్మమ్మలు ఆ స్టైల్లో పెట్టుకునేవండి. కాకపోతే దీంట్లో మనకి ఈ విధంగా పంకిని పెట్టి హైలైట్ చేశారు. ఇదేంటంటే మనకి 7 రాళ్ళ కమ్మలలో 9 రాళ్ళ కమ్మలలో ఈ విధంగా డిజైన్ వస్తుంది అనమాట. ఒక ఫ్లవర్ డిజైన్. సో దాని విధంగా డిజైన్ చేశారు. వీటి నెట్ వెయిట్ వచ్చేసి మనకి 7.1 గ్రామ్ ఉందండి. అండ్ ఇవి వచ్చేసి ఇంకా డెఫినెట్గా మనకి డైమండ్లో ఉంటాయి చూడండి, ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో, అలాంటి స్టడ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి 9.4 గ్రామ్స్ పడుతుందండి. సో స్టోన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఈ స్టోన్స్ అన్నిటిని గోల్డ్ పట్టుకోవాలి కాబట్టి. ఇదంతా మళ్ళీ 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ అండి. ఇదైతే నోట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఓవెల్ షేప్లో ఉన్నాయండి. చాలా బాగుంది. దీనిలో ఎమరాల్ని హైలైట్ చేశారు. అది ఒకటి కలర్ స్టోన్ అనమాట. మీరు కావాలంటే ప్రీషియస్కి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇది మంచి ఫ్లవర్ డిజైన్ లాగా ఉందండి. వీటి వెయిట్ వచ్చేసి మనకి 8.7 గ్రామ్స్ ఉంది. ఓకే, ఇది కొంచెం మనకి ఓల్డ్ డిజైనే, కాకపోతే దీంట్లో మనకి ఎమరాల్ని హైలైట్ చేశారు. చుట్టూ ఈ విధంగా స్టోన్స్ అనమాట. వీటి వెయిట్ వచ్చేసి మనకి 7 గ్రామ్స్ ఉందండి. బరాబర్ 7 గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్. ఓకే, కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా అలాంటి మంచి కలెక్షన్ మేము ముందుకు వస్తాము. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే స్టడ్స్ కలెక్షన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ స్టడ్స్ అండి. నాకైతే ఇవి చాలా నచ్చాయి. అమ్మవారు వచ్చారనమాట, ఎంత బాగుందో మనకి డీప్ నక్షి వర్క్లో అమ్మవారి ఎంబోజింగ్ అండ్ చుట్టూ ఈ విధంగా కోరల్స్ని స్టింగ్ చేశారు. సో మీకు ఇక్కడ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి. ఇప్పుడు కోరల్స్ వద్దనుకుంటే మీరు పర్ల్స్కి వెళ్ళిపోవచ్చు, గ్రీన్ బీడ్స్, మీకు ఏదైనా కలర్ బీడ్స్ కావాలంటే స్టింగ్ చేయించుకోవచ్చు. కోరల్స్లో చాలా బాగున్నాయి. సో ఆప్షన్ కూడా ఉంది కస్టమైజేషన్ది, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, ఈ స్టడ్స్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ చెప్తున్నానండి, మళ్ళీ గ్రాస్ వెయిట్ మాత్రమే చెప్తున్నాను. మీకు నెట్ వెయిట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టాల్సిందే. ఈ స్టడ్స్ వెయిట్ వచ్చేసి 10.5 గ్రామ్స్ ఉందండి. స్టన్నింగ్ వన్, లైట్ వెయిట్ కలెక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలామంది హెవీ కుందన్ చోకర్ వేసుకొని దానిపైనకి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేక స్టడ్స్కి వెళ్ళిపోతారు కదా. సో మీకు కూడా అలా ఏమైనా డిజైన్ కావాలంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. కుందన్ డిజైన్ ఉంది కానీ దీనిలో రూబీ పోటాస్, ఎమరాల్డ్ పోటాస్ ఉన్నాయండి విత్ చిన్న చిన్న మోతీస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి, క్యూట్ స్టడ్స్ అనమాట. ఈ స్టడ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 14.8 గ్రామ్స్ వరకు ఉందండి, ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ స్టడ్స్ అండి. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా అనమాట. మనకి స్టడ్స్ అనేవి ఇట్లా ఫ్లాట్గా వస్తాయి కదా, ఇదేంటంటే కొంచెం వెనకాలకి బెండ్ అయి ఉందండి. ఒక్కసారి చూపిస్తా, ఇలా అనమాట. సో ఇట్లా పడిపోకుండా ఒకలాంటి డిజైన్ లాగా ఉంది. అండ్ మిడిల్లో మనకి ఒక పద్మంని, ఒక లోటస్ని హైలైట్ చేసి చుట్టూ ఈ విధంగా పర్స్ని స్టిక్ చేశారండి. ఇవి మళ్ళీ ఇదంతా డీప్ నక్షి వర్క్లో ఉంది. కటింగ్ అంతా చాలా బాగుంది. అండ్ ఈ స్టడ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 9.7 గ్రామ్స్ అండి. లైట్ వెయిట్ కలెక్షన్, ఇది గ్రాస్ చెప్తున్నాను. మీకు ఇంకా ఇవి స్టోన్స్, దీంట్లో పర్ల్స్ అన్నీ పోను, మీకు ఇంకా లైట్ వెయిట్లోనే వచ్చేస్తాయి. సో మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు లైట్ వెయిట్ అవన్నీ చెప్పేస్తారనమాట, ఐ మీన్ ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సీజెడ్స్ స్టడ్స్ అండి, చాలా బాగుంది. దీంట్లో అమ్మవారు వచ్చారు 3D ఎంబోజింగ్లో. చుట్టూ మళ్ళీ సీజెడ్ స్టోన్ని హైలైట్ చేసి ఈ విధంగా మనకు చిన్న చిన్న మోటీస్ని ఈ విధంగా స్టిక్ చేశారు. మనకి చక్ర డిజైన్ ఉంటుంది కదండి, అలా ఉందన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు స్టడ్స్ మనకి టీనేజర్స్ నుంచి ఆల్ ఏజ్ గ్రూప్స్ పెడుతున్నారండి. ఈ సీజెడ్స్ టీనేజర్స్కి కూడా చాలా బాగుంటాయి ఈ సీజెడ్ స్టడ్స్ అనేవి. ఓకే, ఈ స్టడ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 7.1 గ్రామ్ పడుతుందండి. 7.1 గ్రామ్ అనమాట. సూపర్ కలెక్షన్ అండ్ ఇది గ్రాస్ వెయిట్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ స్టడ్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మిడిల్లో మనకి ఏంటంటే రూబీ హైలైట్ చేసి చుట్టూ సీజెడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ని స్టిక్ చేశారు, చక్రా డిజైనే. అండ్ ఇక్కడ ఆప్షన్ కూడా ఉందండి, మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి రూబీ వచ్చింది కదా, మీరు దాని ప్లేస్లో ఎమరాల్డ్ కానీ ఇంకా వైట్ స్టోన్ కానీ ఏదైనా కానీ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ ఉంది. ఈ స్టడ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 9.8 గ్రామ్స్ పడుతుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇవి వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ అండి. మనకి చెట్టినాడు స్టైల్ అనమాట. ఇది మనకి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో ఉంది. ఇది కూడా మనకి 3 లేయర్స్ లాగా ఇచ్చారండి. మిడిల్లో వచ్చేసి మనకి ఒక ఎమరాల్డ్, చుట్టూ సీజెడ్స్ విత్ రూబీ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఏంటంటే వెనకాల ఈ విధంగా పడిపోకుండా ఒక చిన్న క్లచ్ లాగా ఉంటుందండి. చాలా అంటే కొంతమందివి హోల్ పెద్దగా ఉండి ఇట్లా లూజ్ అయి జారిపోతాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే వెనకాల క్లచ్ ఉంటుందన్నమాట. ఈ స్టడ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 11.7 గ్రామ్స్ పడుతుందండి. మొత్తం సీజెడ్సే ఉంది. దీంట్లో చాలా గోల్డ్ పడుతుందండి, ఎందుకంటే ఈ స్టోన్ అంతా పట్టుకోవాలి కదా, దానికోసం గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇదైతే నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇవి కూడా చాలా బాగున్నాయండి. మనకి దీంట్లో ఏంటంటే మనకు ఒక హంసా డిజైన్, పీకాక్ డిజైన్ లాగా వచ్చింది, చుట్టూ సీజెడ్స్ అనమాట. చాలా బాగుందండి. ఇవేంటంటే కొంచెం అమ్మమ్మలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఇలాంటి స్టడ్స్కి. సో మీకు అలా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. వీటి గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 12.3 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్టడ్స్ అండి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి. ఇవైతే మనం ఆల్ ఏజ్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి డీప్ నక్షి వర్క్ వచ్చింది. పికాక్ ఈ విధంగా మనకి ఇలా సర్కిల్ షేప్లో తిరిగింది ఉందన్నమాట. చాలా బాగుంది డిజైన్ అంతా. అండ్ ఇదంతా ఈ చక్రం అంతా చాలా చాలా నీట్గా ఫినిష్ చేశారండి. చుట్టూ మళ్ళీ ఈ విధంగా ఒకటి పర్ల్, ఒకటి కూరలు అలా స్టిక్ చేశారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చాయి. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. వీటి గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.5 గ్రామ్స్ అండి. స్టన్నింగ్ కలెక్షన్. సో చూసారు కదా, శ్రీరామ్ జ్యువెలర్స్ నుంచి స్టడ్స్ కలెక్షన్ చాలా స్టన్నింగ్ ఉంది కదా. లైట్ వెయిట్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి 5 గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయ్యాయి. అండ్ మీకు ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చిన్న చిన్నగా స్టడ్స్ చేయించుకోవాలన్నా కానీ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఒక్కసారి అయితే స్టోర్ని విజిట్ అవ్వండి. స్టోర్ నేమ్ వచ్చేసి శ్రీరామ్ జ్యువెలర్స్ అండి. ప్రెజెంట్ నేను గన్ ఫౌండరీ బ్రాంచ్ నుంచి వీడియో చేస్తున్నాను అనమాట. వీళ్ళకి ఇంకా 2 బ్రాంచెస్ ఉన్నాయండి. సెకండ్ వన్ వచ్చేసి యాబిడ్స్లో ఉంది, థర్డ్ వన్ వచ్చేసి మెహదీపట్నంలో ఉంది. ఆ స్టోర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీరామ్ జ్యువెలర్స్.